అడబుట్టించే వాడే దగడు మునగాళ్ళకే వీడు మొగుడు. హాయ్ అందరికి, మనం ఇక్కడ చేతబడి ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ లాంటి దగ్గరికి వెళ్తున్నాం. ఇంట్రెస్టింగ్ గా ఉంటది, రండి వెళ్దాం. ఇగో ఇక్కడనే ఉంది మన ఇల్లు, అది చూసుకుందాం. బ్లాక్ మ్యాజిక్ లాంటివి అవన్నీ చూసుకుందాం, వచ్చేయండి మనతో. అరే రే రే ఈయన రే, అది ఈయనరా? అరే ఈయనరా ఇది? అవునా అన్న, మరి ఏందన్న కనిపిస్తలేదు? బాగా నాకు కనిపిస్తుంది. ఒక్క బ్రో 2 నిమిషాలు బ్రో, 2 నిమిషాలు కనబడుతుందా? చూద్దామా? वो वीडियो निकालने आया इधर भूत है, भूत है। भूत కోసం ही आया रे. भैया తెలుగు आता తెలుగు? అరే నీకే చెప్తున్నా. ఇలాంటి గదవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. అప్పుడు పురాణ కాలంలో భయ్యా ఇద్దరు పిల్ల చచ్చిపోయింది. అప్పటి నుంచి ఆమె దయ్యం ఉంది, ఇడు ఉంటది, గడు ఉంటది ఇంట్లో. అన్న మాకు అవి ఇంట్రెస్టింగ్ కావాలన్న, మేము చూడడానికి వచ్చినాం. అన్న నిజంగా అన్నాడు, ఏం జరుగుతా అన్నాడా? తెలిసే ఉంటది అన్న. ఇప్పుడు నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఈడు ఈడ గులిపోయినారు. అక్కడ మిడిల్ ఉంటది అన్న, డోర్ కార్డ్ ఉంటది, ఆడికెళ్ళి వస్తుంది. అక్క సందులలో కూడా ఉంటది, గజ్జల సౌండ్ వినిపిస్తుంది ఉంటది అన్న. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఎవడో ఉన్నాడు, పోయిండు అవులగాడు, లోపలికి పోయిండు. మొత్తం దయ్యాలు ఉన్నాయి. అరే దయ్యం బట్టలేరా? అరే ఏదో మారింది బుజ్జి. దీని తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే, బిగ్ బాస్ లాగా ఉల్టా ఫుల్టా అయిపోయింది. ఆల్మోస్ట్ అలా కారు కూడా కాలిపోయింది. వాళ్ళ గురించి మీకు తెలియాలి అంటే 100 లైక్స్ చేయండి, అప్పుడు పార్ట్ 2 వస్తుంది. దానిలో వాళ్ళకి ఎలా అయింది, వాళ్ళు ఎలా తప్పించుకున్నారో చెప్తాను. అంతవరకు లైక్స్ అండ్ షేర్. నాకు నిద్ర పట్టదు సారు, మరి ఉంటాను.